అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలను తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధునాతన సౌకర్యాలే టార్గెట్ గా ఫోర్త్ సిటీ ప్రణాళికలు. పెట్టుబడుల కోసం పలు సంస్థలతో రేవంత్ బృందం చర్చలు. రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ గా హైదరాబాద్, న్యూ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఇండస్ట్రీకి మరింత బూస్టింగ్. హరిత భవనాలపై ప్రజల ఆసక్తి. కాస్త ఎక్కువైనా హెల్తీ ఎన్విరాన్మెంట్ కి జై. ఆఫీస్ స్పేస్ కు పెరుగుతున్న డిమాండ్. 5 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టబోతున్న ఫోర్త్ సిటీకి అనేక ప్రాజెక్టులను రప్పించే పనులు పడింది. సింగపూర్ దావోస్ టూర్ కిరిన సీఎం నేతృత్వంలోని తెలంగాణ బృందం భారీ పెట్టుబడుల కోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఫోర్త్ సిటీకి సంబంధించి రోజుకో డెవలపింగ్ న్యూస్ వస్తుండటంతో రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం పరుగులు తీయబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధునాతన సౌకర్యాలే టార్గెట్ గా ఫోర్త్ సిటీ ప్రణాళికలు. కొత్త ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఫోర్త్ సిటీని మార్చనున్న సర్కార్. పలు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం. సింగపూర్ దావోస్ టూర్ కు వెళ్లిన సీఎం రేవంత్ బృందం. పలు సంస్థలతో చర్చలు జరుపుతోన్న రేవంత్ బృందం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటుగా మరో సరికొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఫోర్త్ సిటీపై ప్రణాళికలను వేగవంతం చేసింది. ఫోర్త్ సిటీలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే టార్గెట్ గా ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం సింగపూర్, దావోస్ లో పర్యటిస్తోంది. పెట్టుబడులను రాబట్టడంతో సర్కార్ సక్సెస్ అయితే ఫోర్త్ సిటీలో నిర్మాణ రంగం తక్కువ సమయంలో శరవేగంగా వృద్ధిని సాధించే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి సమీపంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఫోర్త్ సిటీ పేరుతో నయా నగరాన్ని నిర్మించాలని డిసైడ్ చేశారు ప్రభుత్వ పెద్దలు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండే మీర్ఖాన్పేట, ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతాల్లో దాదాపు 14,000 ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ చేశారు. పర్యావరణ హితంగా ఉండేలా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, ఎంటర్టైన్మెంట్ జోన్లు నిర్మాణం కానున్నాయి. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో కాలుష్య రహితంగా ఉండే ప్రాంతాల వైపు సిటిజన్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఫోర్త్ సిటీ ప్రాంతంలో పచ్చదనం, విశాలమైన రోడ్లు, మంచి వాతావరణం, ప్రణాళికాబద్ధమైన రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు, ఐటీ కంపెనీలు ఇలా ఒకటేమిటి అన్నీ ఒకే ప్రాంతంలోకి వస్తే ఆ ప్రాంతంలో నిర్మాణ రంగానికి భారీ డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఎలా కనిపిస్తుంది అంటే డ్యూ టు ప్లాన్డ్ నేచర్ ఆఫ్ ద ఏరియా మీకు సిటీ చాలా బాగా కనిపిస్తుంది. వైడ్ రోడ్స్, లెఫ్ట్ ప్రాపర్ ఫుట్ పాత్స్, మంచి సైక్లింగ్ ట్రాక్స్, వే ఫర్ పీపుల్ టు జాగ్, వే ఫర్ పీపుల్ టు వాక్, హ్యావింగ్ గ్రీన్ ఏరియాస్, పార్కింగ్ కి అలొకేటెడ్ స్పేసెస్, జోనింగ్ చేస్తుంటాయి. దీనివల్ల సో ఎప్పుడైనా కొత్త సిటీ అనేది చాలా మంచి సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఇట్ విల్ మంచిగా ప్లాన్ చేస్తే సిటీ చాలా బాగుపడుతుంది. ఫోర్త్ సిటీ డిపిఆర్ కు మరికొద్ది రోజుల్లో సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. 33% ఓపెన్ స్పేస్ ఉండేలా ఫోర్త్ సిటీని డెవలప్ చేయనున్నారు. రోడ్ల వెంబడి చెట్లను నాటడంతో పాటు
పార్కులను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నిర్మించే నిర్మాణాలన్నీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్య రహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు అధికంగా నివాసం ఉండేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 13,000 ఎకరాలకు పైగా ఎక్విజిషన్ అయిపోయింది. దాన్ని 30,000 ఎకరాలు తీసుకునేటట్టుగా తను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నిజంగా అవన్నీ కూడా ప్లాన్ చేసేస్తే హైదరాబాద్ అనేది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఉందో, ఏదైతే సైబరాబాద్ ఉందో, ఏదైతే మీకు ఈ 4th సిటీ అనేది ఈ 3 సిటీలకు మీకు దాదాపుగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఈ 3 సిటీలకు సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్కు ధీటుగా 4th సిటీ అనేది తప్పకుండా డెవలప్మెంట్ అవుతూ ఉంది. మనకు కొత్త కన్స్ట్రక్షన్లో మనం ఏంటంటే మోడర్న్గా పనిచేస్తాం, అన్ని టెక్నాలజీ మోడర్న్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ 4th సిటీ అనేది హైదరాబాద్కు ఐకానిక్ అంటే ఒక మంచి ఒక సైన్ అవ్వబోతూ ఉంటుంది. ఇప్పటికే 4th సిటీ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచడంతో పాటు రేడియం రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పితే 4th సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ మరింత వేగవంతం కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం రూపొందిస్తున్న 4th సిటీ ప్రాంతంలోనూ భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని రియాలిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు డెస్టినేషన్ గా మారింది. నగరంలో చక్కని మౌలిక సదుపాయాలు ఉండడంతో రియాలిటీ రంగంలో మన విశ్వనగరం పవర్ హౌస్ గా ఎదిగింది. ప్రతి రంగంలో పెట్టుబడులు పెరుగుతుండడం హైదరాబాద్ కు కలిసి వస్తోంది. సిటీలో ఫార్మా రంగం కూడా భారీగా విస్తరిస్తుండడం కూడా రియాలిటీ ఇండస్ట్రీకి బూస్టింగ్ లా పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ గా మారిన హైదరాబాద్ దేశంలోని టాప్ సిటీస్ లో ఒకటిగా హైదరాబాద్ భారీగా విస్తరిస్తోన్న రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగంతో లక్షల మందికి ఉపాధి, కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్టులతో రియాలిటీ రంగానికి మరింత బూస్టింగ్. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణ రంగం తగ్గేదేలే అంటూ టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా గత 2.5 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించింది ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్, మెట్రోతో పాటు రహదారుల విస్తరణతో పాటు కొత్త రోడ్లు ఏర్పాటయ్యాయి. దీంతో దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు సెంట్రల్ హైదరాబాద్ కు పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఆ తరువాత వెస్ట్ హైదరాబాద్ వైపు, అనంతరం నగరం చుట్టూ విస్తరించింది. నిర్మాణ రంగం అంచనాలను మించి డెవలప్ కావడంతో ఈ సెక్టార్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు జమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజులు, నిర్మాణ సామాగ్రి కొనుగోలు కోసం చెల్లించే పన్నులతో సర్కార్ ఆదాయం భారీగా పెరిగింది. అంతేకాకుండా లక్షల సంఖ్యలో కార్మికులకు ఈ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. గత 25 ఏళ్లుగా వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాదిలోనూ మరింత గ్రోత్ సాధించే ఛాన్స్ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో 36,500 కోట్ల విలువైన ఆస్తుల క్రయ విక్రయాలు జరిగాయని తెలిపింది. ఈ గణాంకాలతో హైదరాబాద్ లో రియాలిటీ రంగం ఏ స్థాయిలో వృద్ధి చెందుతుందో తెలుసుకోవచ్చు. ప్రతి ఏటా లక్షలాది చదరపు అడుగుల నిర్మాణాలు గ్రేటర్ హైదరాబాద్ లో అందుబాటులోకి వస్తున్నాయి. గృహ నిర్మాణాలు మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో మాల్స్, ఐటీ కంపెనీలు, వివిధ రకాల సంస్థలు ఏర్పాటవుతున్నాయి. అన్ని రంగాల నిర్మాణ రంగం కానీ, అలాగే మనకు రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎలక్షన్స్ వల్ల కొంత డౌన్ అయింది. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పురోగమిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ,
ఎక్కడ ఏ రాష్ట్రానికి లేదు. అన్ని అనుకూల అంశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కు వచ్చే నష్టం ఏం లేదు. మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ముందు ముందు మంచి ప్రాజెక్టులు వస్తాయి. దీని రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం కరెక్ట్ రైట్ టైం. ఇది ఎవరైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. 2023 డిసెంబర్లో పగ్గాలు స్వీకరించిన రేవంత్ సర్కార్ హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది. మెట్రోతో పాటు రేడియల్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఆయా ప్రాంతాల్లో వృద్ధి మరింత పెరిగే అవకాశముంది. అలాగే నిర్మాణ రంగం ఆయా ప్రాంతాలకు విస్తరించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అవైలబిలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మీకు బెంగళూరు తీసుకున్నా, ముంబై తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, మిగతా ఏ మెట్రోపాలిటన్, దాదాపు 9 మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. ఈ మెట్రోపాలిటన్ నగరాలలో హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక గొప్ప బెనిఫిట్, లాభం ఏంటి అంటే మీకు ల్యాండ్ బ్యాంక్. సో ఈ ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి ఏ నగరమైనా కూడా కొత్తగా, అంటే కొత్త మీకు మేబీ అంటే మీకు ఎలా అంటే నిర్మాణ రంగం కావచ్చు, మీకు కన్స్ట్రక్షన్స్ కావచ్చు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వేగంగా వృద్ధిలోకి వస్తుంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో 4th సిటీ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడ అనేక ఉపాధి కల్పన సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించడంతో పాటు మెట్రో విస్తరణలో 4th సిటీకి కనెక్టివిటీ కల్పించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగ యాక్టివిటీ మరింత పెరిగే అవకాశముంది. రాబోయే 3-4 ఏళ్లలో 1,00,000 యూనిట్ల కొత్త ప్రాపర్టీలు సిద్ధమయ్యే అవకాశముందని, దాదాపు 2 కోట్ల ఎస్ఎఫ్టీల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి రానుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే 40 లక్షల ఎస్ఎఫ్టీల వేర్ హౌస్ స్పేస్ కూడా అందుబాటులోకొచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో కొన్ని ర్యాపిడ్ గ్రోత్ పాకెట్స్ ఉంటాయి. ఈ ర్యాపిడ్ గ్రోత్ పాకెట్స్ వల్ల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అవి మేబీ 2 times, 3 times, 4 times పెరిగేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతోటి పోటీ పడుతూ ఉంది. ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి మంచి ఒక రియల్ ఎస్టేట్ అనే సెక్టర్ కూడా మనకు గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది మీకు ఈ 7.5 నుంచి 8% దాకా ఉంది. ఇప్పుడు ఇది రానున్న కాలంలో 18 to 20% పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో ఐటీ రంగానికి పోటీగా ఫార్మా రంగం ఎదుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 11% వృద్ధితో 2.68 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకాయి. ఇక ఫార్మా విషయానికొస్తే దేశీయ ఫార్మా ఎక్స్పోర్ట్స్ లో మన రాష్ట్రం వాటా 30%గా ఉంది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో గణనీయమైన వాటాను హైదరాబాద్ కలిగి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి ఫార్మా ఎగుమతులు 37,000 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ల రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. దీని ద్వారా లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో నగరంలో స్థిరపడే వారి సంఖ్య మరింత పెరగనుందని, వచ్చే 3-4 ఏళ్లలో రియాల్టీ రంగ వృద్ధి టాప్ స్పీడ్లో దూసుకుపోయే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలను తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధునాతన సౌకర్యాలే టార్గెట్ గా 4th సిటీ ప్రణాళికలు. పెట్టుబడుల కోసం పలు సంస్థలతో రేవంత్ బృందం చర్చలు. రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ గా హైదరాబాద్. న్యూ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో ఇండస్ట్రీకి మరింత బూస్టింగ్. హరిత భవనాలపై ప్రజల ఆసక్తి. కాస్ట్ కాస్త ఎక్కువైనా హెల్తీ ఎన్విరాన్మెంట్ కి జై.
ఆఫీస్ స్పేస్ కు పెరుగుతున్న డిమాండ్, 5 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టబోతున్న 4th సిటీకి అనేక ప్రాజెక్టులను రప్పించే పనులు పడింది. సింగపూర్ దావోస్ టూర్ కెళ్లిన సీఎం నేతృత్వంలోని తెలంగాణ బృందం భారీ పెట్టుబడుల కోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది. 4th సిటీకి సంబంధించి రోజుకో డెవలపింగ్ న్యూస్ వస్తుండటంతో రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం పరుగులు తీయబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధునాతన సౌకర్యాలే టార్గెట్ గా 4th సిటీ ప్రణాళికలు. కొత్త ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా 4th సిటీని మార్చనున్న సర్కార్. పలు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం. సింగపూర్ దావోస్ టూర్ కు వెళ్లిన సీఎం రేవంత్ బృందం. పలు సంస్థలతో చర్చలు జరుపుతోన్న రేవంత్ బృందం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటుగా మరో సరికొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం 4th సిటీపై ప్రణాళికలను వేగవంతం చేసింది. 4th సిటీలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే టార్గెట్ గా ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం సింగపూర్, దావోస్ లో పర్యటిస్తోంది. పెట్టుబడులను రాబట్టడంతో సర్కార్ సక్సెస్ అయితే 4th సిటీలో నిర్మాణ రంగం తక్కువ సమయంలో శరవేగంగా వృద్ధిని సాధించే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి సమీపంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో 4th సిటీ పేరుతో నయా నగరాన్ని నిర్మించాలని డిసైడ్ చేశారు ప్రభుత్వ పెద్దలు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండే మీర్ఖాన్ పేట, ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతాల్లో దాదాపు 14,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ చేశారు. పర్యావరణ హితంగా ఉండేలా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, ఎంటర్టైన్మెంట్ జోన్లు నిర్మాణం కానున్నాయి. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో కాలుష్య రహితంగా ఉండే ప్రాంతాల వైపు సిటిజన్స్ ఎక్కువగా చూస్తున్నారు. 4th సిటీ ప్రాంతంలో పచ్చదనం, విశాలమైన రోడ్లు, మంచి వాతావరణం, ప్రణాళికాబద్ధమైన రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు, ఐటీ కంపెనీలు ఇలా ఒకటేమిటి అన్నీ ఒకే ప్రాంతంలోకి వస్తే ఆ ప్రాంతంలో నిర్మాణ రంగానికి భారీ డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఎలా కనిపిస్తుంది అంటే డ్యూ టు ప్లాన్డ్ నేచర్ ఆఫ్ ద ఏరియా మీకు సిటీ చాలా బాగా కనిపిస్తుంది. వైడ్ రోడ్స్, లెఫ్ట్ ప్రాపర్ ఫుట్ పాత్స్, మంచి సైక్లింగ్ ట్రాక్స్, వే ఫర్ పీపుల్ టు జాగ్, వే ఫర్ పీపుల్ టు వాక్, హ్యావింగ్ గ్రీన్ ఏరియాస్, పార్కింగ్ కి అలొకేటెడ్ స్పేసెస్, జోనింగ్ చేస్తుంటాయి. దీనివల్ల సో ఎప్పుడైనా కొత్త సిటీ అనేది చాలా మంచి సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఇట్ విల్ మంచిగా ప్లాన్ చేస్తే సిటీ చాలా బాగుపడుతుంది. 4th సిటీ డిపిఆర్ కు మరికొద్ది రోజుల్లో సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. 33% ఓపెన్ స్పేస్ ఉండేలా 4th సిటీని డెవలప్ చేయనున్నారు. రోడ్ల వెంబడి చెట్లను నాటడంతో పాటు పార్కులను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నిర్మించే నిర్మాణాలన్నీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్య రహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు అధికంగా నివాసం ఉండేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 13,000 ఎకరాలకు పైగా ఎక్విజిషన్ అయిపోయింది. దాన్ని 30,000 ఎకరాలు తీసుకునేటట్టుగా తను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నిజంగా అవన్నీ కూడా ప్లాన్ చేసేస్తే హైదరాబాద్ అనేది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఉందో, ఏదైతే సైబరాబాద్ ఉందో, ఏదైతే మీకు ఈ 4th సిటీ అనేది ఈ 3 సిటీలకు మీకు దాదాపుగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఈ 3 సిటీలకు సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్కు ధీటుగా 4th సిటీ అనేది తప్పకుండా డెవలప్మెంట్ అవుతూ ఉంది. మనకు కొత్త కన్స్ట్రక్షన్లో మనం ఏంటంటే మోడ్రన్గా పనిచేస్తాం, అన్ని టెక్నాలజీ మోడ్రన్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ 4th సిటీ అనేది హైదరాబాద్కు ఐకానిక్ అంటే ఒక మంచి ఒక
ఒక సైన్ అవ్వబోతూ ఉంటుంది. ఇప్పటికే ఫోర్త్ సిటీ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచడంతో పాటు రేడియం రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పితే ఫోర్త్ సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ మరింత వేగవంతం కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం రూపొందిస్తున్న ఫోర్త్ సిటీ ప్రాంతంలోనూ భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని రియాలిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు డెస్టినేషన్ గా మారింది. నగరంలో చక్కని మౌలిక సదుపాయాలుండటంతో రియాలిటీ రంగంలో మన విశ్వనగరం పవర్ హౌస్ గా ఎదిగింది. ప్రతి రంగంలో పెట్టుబడులు పెరుగుతుండడం హైదరాబాద్ కు కలిసి వస్తోంది. సిటీలో ఫార్మా రంగం కూడా భారీగా విస్తరిస్తుండడం కూడా రియాలిటీ ఇండస్ట్రీకి బూస్టింగ్ లా పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ గా మారిన హైదరాబాద్ దేశంలోని టాప్ సిటీస్ లో ఒకటిగా హైదరాబాద్ భారీగా విస్తరిస్తోన్న రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగంతో లక్షల మందికి ఉపాధి, కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్టులతో రియాలిటీ రంగానికి మరింత బూస్టింగ్. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణ రంగం తగ్గేదేలే అంటూ టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా గత 2.5 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించింది ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్, మెట్రోతో పాటు రహదారుల విస్తరణతో పాటు కొత్త రోడ్లు ఏర్పాటయ్యాయి. దీంతో దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు సెంట్రల్ హైదరాబాద్ కు పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఆ తరువాత వెస్ట్ హైదరాబాద్ వైపు, అనంతరం నగరం చుట్టూ విస్తరించింది. నిర్మాణ రంగం అంచనాలను మించి డెవలప్ కావడంతో ఈ సెక్టార్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు జమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజులు, నిర్మాణ సామాగ్రి కొనుగోలు కోసం చెల్లించే పన్నులతో సర్కార్ ఆదాయం భారీగా పెరిగింది. అంతేకాకుండా లక్షల సంఖ్యలో కార్మికులకు ఈ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. గత 25 ఏళ్లుగా వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాదిలోనూ మరింత గ్రోత్ సాధించే ఛాన్స్ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో 36,500 కోట్ల విలువైన ఆస్తుల క్రయ విక్రయాలు జరిగాయని తెలిపింది. ఈ గణాంకాలతో హైదరాబాద్ లో రియాలిటీ రంగం ఏ స్థాయిలో వృద్ధి చెందుతుందో తెలుసుకోవచ్చు. ప్రతి ఏటా లక్షలాది చదరపు అడుగుల నిర్మాణాలు గ్రేటర్ హైదరాబాద్ లో అందుబాటులోకి వస్తున్నాయి. గృహ నిర్మాణాలు మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో మాల్స్, ఐటీ కంపెనీలు, వివిధ రకాల సంస్థలు ఏర్పాటవుతున్నాయి. అన్ని రంగాల నిర్మాణ రంగం కానీ, అలాగే మనకు రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎలక్షన్స్ వల్ల కొంత డౌన్ అయింది. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పురోగమిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కానీ ఎక్కడ ఏ రాష్ట్రానికి లేదు. అన్ని అనుకూల అంశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కు వచ్చే నష్టం ఏం లేదు. మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ముందు ముందు మంచి ప్రాజెక్టులు వస్తాయి. దీని రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం కరెక్ట్ రైట్ టైం. ఇది ఎవరైనా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. 2023 డిసెంబర్లో పగ్గాలు స్వీకరించిన రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది. మెట్రోతో పాటు రేడియల్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఆయా ప్రాంతాల్లో వృద్ధి మరింత పెరిగే అవకాశముంది. అలాగే నిర్మాణ రంగం ఆయా ప్రాంతాలకు విస్తరించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అవైలబిలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మీకు బెంగళూరు తీసుకున్నా, ముంబై తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, మిగతా ఏ మెట్రోపాలిటన్, దాదాపు 9 మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. ఈ మెట్రోపాలిటన్ నగరాలలో హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక గొప్ప బెనిఫిట్, లాభం ఏంటి అంటే మీకు ల్యాండ్ బ్యాంక్.
సో ఈ ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి ఏ నగరమైనా కూడా కొత్తగా అంటే కొత్త మీకు మేబీ అంటే మీకు ఎలా అంటే నిర్మాణ రంగం కావచ్చు, మీకు కన్స్ట్రక్షన్స్ కావచ్చు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వేగంగా వృద్ధిలోకి వస్తుంటుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడ అనేక ఉపాధి కల్పన సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించడంతో పాటు మెట్రో విస్తరణలో ఫోర్త్ సిటీకి కనెక్టివిటీ కల్పించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగ యాక్టివిటీ మరింత పెరిగే అవకాశముంది. రాబోయే 3-4 ఏళ్లలో 1,00,000 యూనిట్ల కొత్త ప్రాపర్టీలు సిద్ధమయ్యే అవకాశముందని, దాదాపు 2 కోట్ల ఎస్ఎఫ్టీల కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి రానుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే 40 లక్షల ఎస్ఎఫ్టీల వేర్ హౌస్ స్పేస్ కూడా అందుబాటులోకొచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో కొన్ని ర్యాపిడ్ గ్రోత్ పాకెట్స్ ఉంటాయి. ఈ ర్యాపిడ్ గ్రోత్ పాకెట్స్ వల్ల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అవి మేబీ 2 times, 3 times, 4 times పెరిగేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతోటి పోటీ పడుతూ ఉంది. ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి మంచి ఒక రియల్ ఎస్టేట్ అనే సెక్టర్ కూడా మనకు గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది మీకు ఈ 7.5 నుంచి 8% దాకా ఉంది. ఇప్పుడు ఇది రానున్న కాలంలో 18 to 20% పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో ఐటీ రంగానికి పోటీగా ఫార్మా రంగం ఎదుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 11% వృద్ధితో 2.68 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకాయి. ఇక ఫార్మా విషయానికొస్తే దేశీయ ఫార్మా ఎక్స్పోర్ట్స్ లో మన రాష్ట్రం వాటా 30%గా ఉంది. వ్యాక్సిన్ ఉత్పత్తిలో గణనీయమైన వాటాను హైదరాబాద్ కలిగి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి ఫార్మా ఎగుమతులు 37,000 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ల రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. దీని ద్వారా లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో నగరంలో స్థిరపడే వారి సంఖ్య మరింత పెరగనుందని, వచ్చే 3-4 ఏళ్లలో రియాల్టీ రంగ వృద్ధి టాప్ స్పీడ్లో దూసుకుపోయే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రియాలిటీ రంగానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us.